హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 48 విందాం. వర్షిణి, ప్రసాద్, రాజు తన ఛాంబర్ పక్కన మరో ఛాంబర్కి వచ్చారు. అప్పటికే అక్కడ 10 మంది ఉన్నారు. వాళ్ళకి కాస్త దూరంలో మరో వ్యక్తి కూర్చునున్నాడు. వర్షిణి చూస్తూనే అందరూ లేచి నిలబడ్డారు. కూర్చోండని సైగ చేస్తే వెళ్ళి తన సీట్లో కూర్చుని, ప్రసాద్, రాజు మీకు అన్ని విషయాలు చెప్పాడనుకుంటాను అంది వర్షిణి. చెప్పారు మేడం అన్నారు. తన ముందున్న ఫైల్ ఇస్తూ, ఇందులో కొంతమంది డీటెయిల్స్ ఉన్నాయి. ఈ 3 months నుంచి వీళ్ళెవరిని కలుస్తున్నారు, ఏం చేశారు, బ్యాంక్ అకౌంట్స్లో ఈ మధ్యకాలంలో పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అంతేకాదు 24 hours ఎక్కడున్నా సరే, ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద నిఘా పెట్టాలి. అలాగే మేడం అన్నారు వాళ్ళు. మూడో కంటికి తెలియడానికి వీల్లేదు హెచ్చరికగా అంది వర్షిణి. వాళ్ళు సరే అన్నారు. మీ ఖర్చులకు అవసరమైన డబ్బు రాజిస్తాడు, తీసుకోండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పని మాత్రం కరెక్ట్గా చేయాలి. ఈ విషయంలో ఎటువంటి పొరపాటు జరగకూడదండి. పొరపాటు జరగదు మేడం అన్నారు వాళ్ళు. వాళ్ళకు ఫైల్ ఇవ్వడంతో వాళ్ళలో 4 వెళ్ళిపోయారు. మిగతా వారి వైపు చూస్తూ మరొక ఫైల్ అందించింది వర్షిణి. ఈ కంపెనీలో టాప్ అఫీషియల్స్, వీళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ 3 నెలల నుంచి ఎవరెవరిని కలిశారు, వీళ్ళని ఎవరు కలిశారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు కావాలండి. అలాగే మేడం అన్నారు. మీ మీద నమ్మకంతో ఈ పని మీకు అప్పగిస్తున్నాను. ఈ విషయం బయటకు వచ్చిందంటే చెప్పను, చేసి చూపిస్తాను సీరియస్గా హెచ్చరించింది. లేదు మేడం, ప్రసాదన్న రాజన్న చెప్పిన తర్వాత వాళ్ళ మాటలు మేము ఎప్పటికీ మీరం. ఈ పని మాకు అప్పగించారు కదా మేడం, మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు వాళ్ళు. మీకు ఎంత కావాలో రాజిస్తాడు, తీసుకోండి ఖర్చులకి. మీ ఫీజు 50% రేపు మార్నింగ్ ఇస్తాను, మిగతాది పని అయిన తర్వాత ఇస్తానంది. ఓకే మేడం అంటూ వాళ్ళు ఫైల్ తీసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన అతని వైపు చూసింది. ఇతనే మేడం నేను చెప్పిన హర్ష అన్నాడు ప్రసాద్. నమస్తే మేడం అన్నాడు హర్ష. అతనికి 30 ఏళ్లలోపు ఉండొచ్చు. 6 అడుగుల ఎత్తుతో, జిమ్ బాడీ, మంచి హైట్, వెయిట్తో చూడగానే ఆకట్టుకునేటట్టు అందంగా ఉన్నాడు. మేడం, మీ గురించి ప్రసాద్ చెప్పాడు. నేను మీకు ఏం చేయాలో చెప్పండి మేడం. ప్రసాద్ నీకు చెప్పుంటాడు. చెప్పాడు, కానీ మీరు చెప్పండి మేడం. మీరు చెప్తే మీకేం కావాలో నాకు అర్థమవుతుంది. ఆ ప్రకారం నేను ప్లాన్ చేసుకుంటానన్నాడు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మీరు అని అడిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని మేడం. మరి జాబ్ ఎందుకు వదిలేశారు ఆశ్చర్యంగా అడిగింది. వాళ్ళ పనులకు అడ్డం వస్తున్నానని నా మీద అబండాలు మోపి సస్పెండ్ చేశారు మేడం. తర్వాత నేను ఏ తప్పు చేయలేదని తెలిసి నా జాబ్ నాకు ఇచ్చినా నాకెందుకో ఆ జాబ్ చేయాలనిపించలేదు. అందుకే ఆ జాబ్కి రిజైన్ చేసి ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీస్ పెట్టుకున్నాను. మీలాంటి క్లయింట్స్కి సర్వీస్ చేస్తూ ఉంటానన్నాడు అతను. అతని వ్యవహారం చూస్తుంటే ముక్కుసూటి వ్యక్తి అని అర్థమవుతోంది. కళ్ళు తెలివితేటలు పట్టుదలను సూచిస్తున్నాయి. వర్షిణి అతనికి ఒక ఫైల్ ఇచ్చి, ఇందులో ఉన్న అతని పేరు జగదీష్, మా కంపెనీ ఎండి, ఫ్రాడ్ చేసి పారిపోయాడు. అతను ఎక్కడున్నా రేపు మార్నింగ్ కల్లా పట్టుకున్న ముందుంచాలంది. అలాగే మేడం. ఇతను ఎక్కడైనా ఉంటాడని మీకు ఏదైనా డౌట్ ఉందా? నాకు పెద్దగా ఐడియా లేదు. 2 days క్రితమే నేను ఛార్జ్ తీసుకున్నాను, కాబట్టి అతని గురించి నాకు పెద్దగా తెలియదు. ఇతను ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం మీకు తెలుసు కదా మేడం అని అడిగాడు అతను. ఆ మాటకి వర్షిణి ఆశ్చర్యంగా అతని వైపు చూసి, నాకెలా తెలుస్తుంది అంది. ఎలా అంటే, అతను ఎస్కేప్ అవుతాడని మీకు అనుమానం రాగానే మీరు ఎంక్వైరీ చేయించుంటారు కదా. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అతను దేశం దాటి వెళ్ళలేదని మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే నన్ను పిలిపించారు. అవునా కదా మేడం అని అడిగాడు అతను. అతని తెలివితేటలకు ఆశ్చర్యపోతూ, ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారు అంది. నేను ఎవరి కేసన్నా తీసుకునే ముందు వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అలవాటు మేడం. మీ గురించి ప్రసాద్ చెప్పగానే అంచనా వేశాను. అతను పారిపోకుండా మీరు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తారని నాకు తెలుసు. ఎయిర్పోర్ట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారానో అతను దేశం వదిలి వెళ్ళలేదని తెలుసుకున్నారు. ఇప్పుడు అతను ఎయిర్పోర్ట్కి వెళ్ళినా వెంటనే మీకు తెలిసి ఏర్పాటు చేసుకున్నారన్నాడు. గుడ్, అయితే నేను జగదీష్ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు నవ్వింది వర్షిణి. డెఫినెట్లీ మేడం, నేను జగదీష్ని పట్టుకున్న తర్వాత ప్రసాద్కు ఫోన్ చేస్తానన్నాడు. నో, జగదీష్ విషయం డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడొచ్చు అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చి,
రాజు దగ్గర మనీ తీసుకోండి అంది. వద్దు మేడం, డీల్ క్లోజ్ అయిన తర్వాతనే తీసుకుంటానంటూ ఫైల్ తీసుకుని అతను వెళ్ళిపోయాడు. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ అంది వర్షిణి. హర్ష చాలా మంచివాడు మేడం, నీతి నిజాయితీ కలవాడు. సిఐగా జాబ్ చేసేటప్పుడు ఎంతోమంది దొంగల్ని రౌడీల్ని పట్టుకున్నాడు. ఇతనంటే అందరికీ హడల్. కానీ తమను లంచం తిననీయడం లేదని, ప్రతిదానికి అడ్డం వస్తున్నాడని వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్లే ఇతని మీద కుట్ర చేసి సస్పెండ్ చేయించారు. దాంతో విరక్తి పుట్టి ఆ జాబ్ మానేసి ప్రైవేట్ డిటెక్టివ్గా పనిచేస్తున్నాడన్నాడు. ప్రసాద్, నేను చెక్ ఇస్తాను, రేపు క్యాష్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వు. కంపెనీ పేరు యూజ్ చేయకండి, నా పర్సనల్ దాంట్లో వేయండి అంది. అలాగే మేడం అన్నారు. ఇక్కడ కృష్ణ చైతన్య ఇంటికి వెళ్ళేసరికి ధ్రువ ఏడుస్తున్నాడు. ఏంటి వీడు ఇంతగా ఏడుస్తున్నాడు అని కంగారు పడ్డారు కృష్ణ చైతన్య. బంగారం కోసం ఏడుస్తున్నాడు. ఏది ఇంకా రాలేదే, ఫోన్ చేస్తే తీయడం లేదు అంది స్రవంతి. ఈరోజు బంగారం రాదు, ఆఫీసులోనే ఉంటుందన్నాడు. ఎందుకు, ఏమైంది? స్రవంతి కంగారు పడింది. ఆఫీసులో జరిగిన విషయం చెప్పారు. అవునా, మరెలా? నైట్ బంగారం లేకుండా బాబు ఉండడే అంది. సరే, బాబుని తీసుకున్నవురా. ఆఫీస్కా? ఆశ్చర్యంగా అంది. అవును, వర్క్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. నువ్వు ఒక్కదానివి వీడితో ఇబ్బంది పడతావు. బంగారానికి పర్సనల్ రూమ్ ఉంది, పడుకోవడానికి ఇబ్బంది ఉండదన్నాడు. దాంతో స్రవంతి సరే అంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు బంగారానికి అవసరమైనవి పెట్టు. అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది, తనకు కూడా ఏదైనా డ్రెస్ పెట్టన్నాడు. అమ్మాయా? ఎవరు అని అడిగింది. అబ్బా, అకౌంటెంట్లే, నీకు తెలీదు, చెప్పింది చెయ్యి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, భోజనం వడ్డించు అన్నాడు. ఏడుస్తున్న ధ్రువుతో, ఊరుకో నాన్న, మనం మమ్మీ దగ్గరికి వెళ్దాంలే అంటూ వాడికి కావాల్సిన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో పెట్టి వర్షిణి వాళ్ళకి అవసరమైన బట్టలు పెట్టింది. ఇద్దరూ భోజనం చేసి వర్షిణి క్యారేజ్ పెట్టుకుని బయలుదేరారు. తల్లి దగ్గరికి వెళ్తున్నామని తెలియగానే ధ్రువ ఏడుపు ఆగిపోయింది. ఇంతలో కారు ఉన్నట్టుండి ఆగిపోవడంతో ఏమైంది అని డ్రైవర్ని అడిగారు. ఏమో సార్, కార్ స్టార్ట్ అవ్వట్లేదు, ఉండండి చూస్తాను అంటూ దిగాడు డ్రైవర్. డ్రైవర్ చూశాడు, కానీ అతని వల్ల అవ్వలేదు. కృష్ణ చైతన్య, ఆ వెనకే స్రవంతి కూడా బాబునెత్తుకుని కారు దిగారు. రిపేర్ అవ్వట్లేదా అని అడిగారు. ఏమైందో తెలియట్లేదు సార్, మెకానిక్ రావాల్సిందే అన్నాడు డ్రైవర్. సరే, నువ్వు మెకానిక్ని తీసుకొచ్చి రిపేర్ చేయించి ఇంటికి వెళ్ళిపో, మేము క్యాబ్లో వెళ్తాంలే అని ఫోన్ తీసుకుంటుండగా అతని పక్క నుండి ఒక కారు ముందుకు వెళ్ళి వీళ్ళ దగ్గరకు వచ్చి ఆగింది. ఎవరా అని చూస్తుండగా, మావయ్య మీరేంటి ఇక్కడ, అది కూడా ఈ టైంలో? కారు దిగిన ఇషాన్ అన్నాడు. కారు పాడైంది ఇషాన్, ఈ టైంలో నువ్వేంటి అని అడిగాడు. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను మావయ్య. సరిగ్గా అప్పుడే స్రవంతిని, ఆమె ఎత్తుకున్న ధ్రువును చూస్తూ, బాబును కూడా తీసుకెళ్తున్నారు, ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగాడు. వర్షిణి దగ్గరికి. వర్షిణి దగ్గరకా? వర్షిణికి ఏమైంది కంగారుగా అన్నాడు ఇషాన్. కంగారు పడికి ఇషాన్, తనకేం జరగలేదంటూ ఆఫీస్లో జరిగిన విషయం అంతా చెప్పారు. మీరెలా ఊరుకున్నారు మావయ్య ఇంత జరుగుతుంటే అని అడిగాడు ఇషాన్. నీకు తెలిసిందే కదా ఇషాన్, మీ అత్తయ్యకు బాగాలేదని నేను బిజినెస్ పట్టించుకోవడమే మానేశాను, దాంతో ఇలా జరిగిందన్నారు చైతన్య. తన వల్ల అత్తయ్య ఆరోగ్యం దెబ్బతింటమే కాకుండా వీళ్ళ బిజినెస్ కూడా దెబ్బతిందని బాధగా అనుకుంటూ, సరే రండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఇషాన్. పర్వాలేదు ఇషాన్, నువ్వేదో పని మీద వెళ్తున్నావు కదా, మేము క్యాబ్లో వెళ్తాంలే అన్నారు ఆయన. ఏం పర్వాలేదు మావయ్య, ఇంపార్టెంట్ ఏం కాదు, ఊరికే ఏం తొయ్యక వాడి దగ్గరికి వెళ్తున్నానంతే, మీరు రండి అని బలవంతం చేయడంతో వాళ్ళు కారు ఎక్కారు. మావయ్య మీరు డ్రైవ్ చేయండి, నేను ధ్రువుని ఎత్తుకుంటానంటూ స్రవంతి దగ్గర నుంచి తీసుకున్నాడు ఇషాన్. ధ్రువ్ అతని చుట్టూ చేతులు వేసి కిలకిలా నవ్వాడు. ధ్రువ్ బుగ్గల మీద ఇషాన్ ముద్దులు కురిపించాడు. ఇషాన్, వీడికి నువ్వంటే భలే ఇష్టం, చూడు నేను చూడగానే ఎంత సంతోషపడుతున్నాడో అన్నాడు కృష్ణ చైతన్య. నా కొడుకు వీడు, మరి నా మీద ఇష్టం ఎందుకుండదు మురిపెంగా అనుకుంటూ, మేమిద్దరం ఫ్రెండ్స్ కదా మావయ్య, అందుకే నవ్వుతున్నాడు అన్నాడు ఇషాన్. గొప్ప ఫ్రెండ్స్ అంటూ నవ్వాడు కృష్ణ చైతన్య. మమ్మీ దగ్గరికి వెళ్తున్నావా అన్నాడు ఇషాన్. అన్నాడు బాబు. మమ్మీ ఆఫీస్లో వర్క్ చేస్తోంది, మన ఇంటికి వెళ్దాం వస్తావా అని అడిగాడు ఇషాన్. బాబు రానన్నట్టుగా తలకిర్రున తిప్పాడు.
ఏరా ఎందుకు రావు? మావయ్య మన ఇంటికి వెళ్దాం పదండి అన్నాడు ఇషాన్. ఆ మాటకి ధ్రువ్ కోపంగా ఇషాన్ జుట్టు పీకుతూ "ఊ ఊ" కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు. వాడి చేష్టలకు అందరూ నవ్వారు. దొంగ వెధవ, అమ్మ కావాలరా, నేనొద్దా అన్నాడు ఇషాన్. అన్నాడు బాబు. సర్లే మమ్మీ దగ్గరికి వెళ్దాం అన్నాడు ఇషాన్. ఆ మాటకి ధ్రువ్ మొహంలో నవ్వు విరిసింది. వాడిని ముద్దులతో ముంచెత్తి హృదయాన్ని హత్తుకున్నాడు ఇషాన్. వాళ్ళిద్దరినీ చూసి కృష్ణ చైతన్య నవ్వాడు. తండ్రి తల్లి ఆ వెనకే ఇషాన్ కొడుకునెత్తుకుని రావడం చూసి కంగారుగా చైలో నుంచి లేచింది వర్షిణి. మమ్మీ బాబు ఇషాన్ కూడా వచ్చాడు, ఏమైంది? మీరందరూ వచ్చారేంటి? కంగారుగా అడిగింది వర్షిణి. ఏం లేదురా, ధ్రువ్ నీ కోసం ఏడుస్తున్నాడు. ఈ రాత్రికి రానన్నావు కదా, అందుకే తీసుకొచ్చాం. వస్తుంటే కార్ బ్రేక్ డౌన్ అయింది. అటుగా వచ్చిన ఇషాన్ కారులో తీసుకొచ్చాడన్నాడు. తల్లిని చూసిన బాబు చేతులు చాచాడు. వర్షిణి తన సీట్ దగ్గర నుంచి వచ్చి బాబుని తీసుకుంది. ఇషాన్ ఆమెనే చూస్తున్నాడు. ఆలోచన భారం తలసిపోయినట్టుగా ఉంది. క్షణం పాటు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వెంటనే వర్షిణి తన చూపులు విడదీసుకుని మమ్మీ నువ్వురా అంటూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది. ఆమె వెనకే స్రవంతి కూడా వెళ్ళింది. స్రవంతి బ్యాగ్ సోఫాలో పెడుతూ రూమ్ అంతా చూస్తూ ఆ అమ్మాయి ఏది అని అడిగింది. ఏ అమ్మాయి? ఆశ్చర్యంగా అంది వర్షిణి. అదే మీ డాడీ ఎవరో అమ్మాయి నీతో పాటు ఉందని, ఫ్రెష్ అవుతుందని డ్రెస్ తీసుకురమ్మంటే తెచ్చాను. ఇంతగా అమ్మాయి ఎక్కడా అంది. రాగమాలిక్ గురించా? ఫ్రెష్ అయ్యి రమ్మని ఇంటికి పంపించాను అంది వర్షిణి. సరే వాడినిచ్చి నువ్వు ఫ్రెష్ అయ్యిరా అంది స్రవంతి. అవుతానులే అంటూ ఎందుకు ఏడ్చావు ధ్రువ్? అమ్మమ్మ ఉంది కదా, ఇక నుంచి నేను ఎప్పుడైనా రాకపోయినా అమ్మమ్మ దగ్గర ఉండాలి, ఇలా ఏడవకూడదు అనునయంగా అంది. కానీ వాడు ఉండనన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. అలా అంటే ఎలా ధ్రువ్? మమ్మీకి అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు రాలేదు కదా, నువ్వు అర్థం చేసుకోవాలి అంది వర్షిణి. అంటూ ఎడుమోహం పెట్టాడు వాడు. వాడి ముఖం చూడగానే బాధ అనిపించింది. ఇప్పటి వరకు వాడు నైట్ ఎప్పుడూ తను వదిలుండలేదు. తన గుండెల్లో తలపెట్టి పడుకోవడం వాడికి బాగా అలవాటు. ఎప్పుడన్నా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మేలుకున్నాడా, ఆ 2 నిమిషాలకే టాప్ లేచిపోయేటట్టుగా ఏడుస్తాడు. ఎవరు ఊరుకోబెట్టినా ఊరుకోడు. వాడు ఇంకా తన వైపే ఏడుపు ముఖం వేసుకుని చూస్తుంటే సర్లే ఇంటికి వచ్చేస్తాను, ఒకవేళ అర్జెంట్ వర్క్ ఉంటే ఈరోజు వచ్చినట్టు వద్దులే అంది వర్షిణి. ఆ మాటకి వాడు సంతోషంగా నవ్వాడు. ఈ వేషాలకేం తక్కువ లేదు అంటూ వాడు ముద్దాడింది వర్షిణి. వాడు కిలకిలా నవ్వుతూ ఆమె బయట లాగాడు. రేయ్ నువ్వు ఈ అలవాటు మానవా, దెబ్బలు పడతాయి అంది వర్షిణి. వాడు పాలిమ్మని ఆమె విసిగించసాగాడు. రేయ్ నిజంగానే దెబ్బలు పడతాయి, మారం చేయకు చిరుకోపంగా అంది. దాంతో వాడు ఏడుపు మొదలుపెట్టాడు. వాడు ఏడుస్తున్నాడు, పాలివ్వు అంది స్రవంతి. వీడు పాలు తాగలేదా అని అడిగింది. లేదు, ఏం తినిపించినా తినలేదంది. వీడు బాటిల్ ఇవ్వు అంది వర్షిణి. నేను పట్టాను కానీ బాటిల్ తోహేశాడంది. నేను పడతానివ్వు అంది. దాంతో బాటిల్ ఇచ్చింది. బెడ్ మీద కూర్చుని వాడిని ఒడిలో పడుకోబెట్టుకుని బాటిల్ వాడి నోట్లో పెట్టబోయింది. కానీ వాడు బాటిల్ తోహేసి ఏడుపు మొదలుపెట్టాడు. రే తాగు అంటూ కసిరింది. ఎందుకు బంగారం వాడిని తిడతావు? పాపం పసివాడు, నువ్వు ఇవ్వచ్చు కదా, తల్లిపాలు బిడ్డల ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసా అంటూ ఏదో చెప్పబోతున్న తల్లితో ఇప్పుడు నువ్వు ఆరోగ్య సూత్రాలు చెప్పకు, నాకు తెలుసు వీడిలాగే మారం చేస్తాడు, ఇంకో 2 నెలల్లో బర్త్డే కూడా వస్తుంది, పెద్దోడు అయిపోతున్నావురా, ఇంకీ అలవాటేంటి, తాగు అంది. కానీ వాడు అలాగే ఏడుస్తున్నాడు. వాడు సంవత్సరానికి పెద్దోడైపోతున్నాడా? నువ్వు మరీ బంగారం, అంత ఏడుస్తుంటే ఇవ్వడానికి ఏమైంది అంది స్రవంతి. ఈ మధ్య నువ్వు వచ్చిన దగ్గర నుంచి గారం ఎక్కువైంది. ఇదివరకు ఎప్పుడన్నా అడిగేవాడు, ఇప్పుడు రోజు కావాలంటున్నాడు. ఆకలి వేస్తే వాడే తాగుతాడులే, నేను ఫ్రెష్ అయ్యి వస్తానంటూ వాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా బెడ్ మీద పడుకోబెట్టింది వర్షిణి. ఇవ్వవే పాపం అని తల్లి చెప్తున్నా కూడా వినిపించుకోకుండా తన బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. ఏడుస్తున్న వాడిని ఎత్తుకుని వాడిని బుజ్జగిస్తూ తాగునన్నా ఆకలేస్తుంది అంటూ బాటిల్ తీసి నోట్లో పెట్టింది. కానీ వాడు తోసి పరేశాడు. ఏంట్రా ఇది, మీ అమ్మ మొండి, నువ్వు మొండిగా ఉన్నావు, తాగరా బాబు,
మీ మమ్మీ వచ్చాక నేను చెప్పి ఇప్పిస్తానులే అంది స్రవంతి. అయినా కూడా వాడు ఇంకా ఏడుపు ఆపలేదు. వర్షిని స్నానం చేసి వచ్చినా వాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. బంగారం, చూడు వీడు ఎలా ఏడుస్తున్నాడో, త్వరగా పాలివ్వు, ఆకలి వేస్తున్నట్టుంది అంది. వీడిలాగే వేషాలు వేస్తాడు మమ్మీ, ఇలా ఏడిస్తే ఇస్తానని అంటూ పక్క రూమ్కి వెళ్ళి ఒంటికి చుట్టుకున్న చీరను సరిగ్గా కట్టుకుని జడ వేసుకుని వచ్చింది. ఆ రూమ్లో డ్రెస్సింగ్ రూమ్తో పాటు సకల సౌకర్యాలు ఉన్నాయి. అవసరమైతే వంట చేసుకోవడానికి చిన్న కిచెన్ కూడా ఉంది. తల్లిదండ్రులు పట్టించుకోకుండా వెళ్లడంతో వాడు ఇంకా రాగం ఎక్కువ చేశాడు. వాడి ఏడుపు స్రవంతి చూడలేక, ఒక్కసారికి ఇచ్చే బంగారం, మళ్ళీ అడగడ్లే కదా కన్నా అంది. తల్లి దగ్గర నుంచి వాడిని తీసుకుంది. ధ్రువ్, నువ్వేడు పాపు, అసలే చిరాకులో ఉన్నాను, నువ్వు ఇంకా కోపం తెప్పించకంది. ఇంత ఏడ్చినా కూడా తల్లి పాలు ఇవ్వకపోవడంతో వాడి కోపం వచ్చి టాపు లేచిపోయేలా ఏడుపు మొదలుపెట్టాడు. వాడి హైపిచ్కి తల్లి కూతుళ్ళు ఇద్దరూ భయపడ్డారు. వాడి ఏడుపు కృష్ణ చైతన్య, ఇషాన్కు వినిపించింది. ఏమైందోనని ఇద్దరూ కంగారు పడ్డారు. దాంతో చైతన్య గబాలను లేచి డోర్ కొట్టాడు. వీడి ఏడుపు వినిపించినట్టుంది, డాడీ తలుపు కొడుతున్నారంటూ డోర్ ఓపెన్ చేసింది స్రవంతి. డోర్ తీయడంతోనే, ఏమైంది, వాడు ఇంతగా ఏడుస్తున్నాడు కంగారుగా అడిగాడు చైతన్య. అది డాడీ అని చెప్పబోయి వెనకాలే ఉన్న ఇషాన్ని చూసి ఆగిపోయింది. అరే, అడుగుతుంటే చెప్పరే అన్నాడు చైతన్య. వీళ్లను చూసి మరింత రెచ్చిపోయి పెద్ద గొంతుతో ఏడుస్తూ మా అమ్మా అంటూ తల్లిని చూపించాడు బాబు. ఏంటమ్మా వాడు నీ వైపు చూపిస్తున్నాడు, ఏమన్నావు అని అడిగారు చైతన్య. ఏం లేదు డాడీ, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంది. కారణం లేకుండా ఎందుకు ఏడుస్తాడు, కాస్త సీరియస్గా అన్నాడు అతను. ఇరికించాడు వెధవ అనుకుంటూ తల్లివైపు చూసింది రక్షించమన్నట్టుగా. ధ్రువ్ తెలివితేటలకు ఆశ్చర్యంతో పాటు నవ్వొస్తున్నా కూడా ఆపుకుంటున్న స్రవంతి కూతురి బేల చూపులకు మరింత నవ్వుకుంటూ, ఏం లేదు చైతు, మమ్మీని చూసావు కదా, ఇంకిక్కడ ఎందుకులే, ఇంటికి వెళ్దాన్రా అన్నాను, అందుకే ఏడుస్తున్నాడంది. తనకి ఇంతలా ఏడుస్తున్నావా, నువ్వు మమ్మీ దగ్గరే ఉండు, ఏడవకు చైతన్య అనునయంగా అన్నాడు. కానీ బాబు ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు. అది చూసిన వర్షిని, వీడికి మాటలు రాలేదు కాబట్టి బ్రతికిపోయాను, వీడికి కానీ మాటలు వస్తే నన్ను ఆడుకుంటాడేమో అనుకుంది వర్షిని. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.